నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 2 నెలలు గడిచినా గెలిచిన సంఘాలకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా యాజమాన్యం, కేంద్ర కార్మిక శాఖ దోబూచులాడుతున్నాయని, వెంటనే గుర్తింపు సంఘాలకు పత్రాలు ఇవ్వాలని, లేకుంటే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంగళవారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సింగరేణిలో గుర్తింపు సంఘం పత్రాలు ఇవ్వకపోవడం పట్ల, కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసే స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు యాజమాన్యం జరపడం లేదని ఆయన ఆరోపించారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 2 నెలలు అయిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘాల లెటర్లు ఇవ్వటం లేదు. గతంలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల దగ్గర స్ట్రక్చర్డ్ మీటింగ్ జరగక, సమావేశాలు లేక కార్మికుల సమస్యలు చాలా పెండింగ్ అయినాయి. మరి ఆ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే యాజమాన్యం స్ట్రక్చర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయాలి, జేసీసీ మీటింగ్ ఏర్పాటు చేయాలి. చైర్మన్ లెవెల్లో, డైరెక్టర్స్ లెవెల్లో ఆ సమావేశాలు జరగాలి. మరి లెటర్లు ఇవ్వకపోవడం వల్లే ఈ సమావేశాలు జరగడం లేదు. మేము ఇప్పటికే చీఫ్ లేబర్ కమిషనర్ సిఎల్సికి, సింగరేణి యాజమాన్యానికి కూడా లెటర్లు రాశాం. మరి ఎన్నికలు అయిపోయి 2 నెలలు అయిపోయినా మీరు ఎందుకు ఇవ్వట్లేదు, వెంటనే ఇవ్వాలని చెప్పి రాశాం. కానీ యాజమాన్యం దాన్ని మరి డిప్యూటీ సిఎల్సి ఇవ్వాలని వీళ్ళు అంటారు, డిప్యూటీ సిఎల్సి మేము మేనేజ్మెంట్కి రాశాం, వాళ్ళు ఇవ్వాలని వాళ్ళు అంటారు. కాబట్టి ఏదైనా వాళ్ళిద్దరు తేల్చుకొని తొందరగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో, ఈ 2 నెలల కాలంలో మేము అఫీషియల్గా లెటర్ రాకపోయినప్పుడు కూడా సింగరేణి యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ రాయడం జరుగుతూ ఉంది. కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా కార్మికుల వయస్సు డిపెండెంట్లకి 35 నుంచి 40కి పెంచాలని మేము రాశాము. మా యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం, తొందరలోనే పరిష్కారం చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దానిపైన లెటర్ రావాలి గవర్నమెంట్ నుంచి, బోర్డు దాన్ని అప్రూవల్ చేయాలి, సంఘాలతో అగ్రిమెంట్ చేసుకోవాలి. మరి ఇంకా ఆలస్యం జరుగుతూ ఉంది కాబట్టి అది వెంటనే పరిష్కారం చేయాలని, అట్లాగే గతంలో SRP 3లో యాక్సిడెంట్ జరిగినప్పుడు 4 కార్మికులు చనిపోయినప్పుడు అప్పుడు అన్ని కార్మిక సంఘాలను కూడా ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాం. దానిపైన సింగరేణి యాజమాన్యం బ్యాంకర్స్ తోటి గతంలో మాట్లాడారు. ఆనాడు SBI బ్యాంకు 40 లక్షలు ఇస్తామని, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 60 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నారు. దాని తర్వాత మేము కూడా మళ్ళీ రిప్రజెంటేషన్ చేశాం. ఎలక్షన్లు అయిన తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి, SBI తోటి, HDFC తోటి మాట్లాడుతున్నాం. ఈ మధ్యకాలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు గత నెల క్రితమే ₹1 కోటి మైన్ యాక్సిడెంట్ కానీ బయట చనిపోయినా కూడా మా దగ్గర శాలరీ తీసుకునేటటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా ₹1 కోటి ఇస్తాము. అట్లాగే ఆ కార్మికుడు కనుక ఇంకొక ₹274 సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లిస్తే ఇంకో 30 లక్షలు ఇస్తాము.
అట్లనే ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా వాళ్ళు ఏటీఎం కార్డు వాడినా క్రెడిట్ కార్డు వాడినా ఇంకో 10 లక్షల రూపాయలు ఇస్తామని ఇట్లాంటి వాటితో ఈ మధ్యకాలంలో సర్కులర్ ఇచ్చారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, ఓటమి పాలైనంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదని, రాబోయే భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గోదావరికని స్థానిక చంద్రశేఖర్ నగర్లోని మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు కోరికంటి చందర్ నివాసం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో చందర్తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. కొంచెం ఈశ్వరన్నను మేమందరం కూడా గెలిపించుకుంటామని మీరు ఈరోజు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషం. ఈశ్వరన్న ఒక్కరు మాత్రమే పెద్దపల్లి పార్లమెంటుకు లోకల్ అభ్యర్థిగా మొట్టమొదటిసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనకు ఎన్నికలలో నిలబడబోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఇలా ఒకటే చర్చ. రామగుండంలో, పెద్దపల్లిలో, మంతరిలో, ధర్మపురిలో, చెన్నూరులో, మంచిర్యాలలో, బెల్లంపల్లిలో ఖచ్చితంగా మేము ఉద్యమ నాయకుడిని, కార్మిక ఉద్యమ నాయకుడిని, పేద ప్రజల కష్ట సుఖాలు ఇబ్బందులు అన్నిట్లలో ఉండేటువంటి మా దళిత ముద్దుబిడ్డ ఈశ్వరన్నను గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్న సందర్భం. ఈ సందర్భంలో అన్నగారు మన రామగుండంకు రావడం, మీరందరూ కూడా స్వాగతం, శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషం. రేపటి నుండి ఈ యొక్క ముఖ్య నాయకులను, కార్యకర్తల సమావేశాలు మీరు ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది మనకు పార్టీ నుండి అందరూ కూడా చెప్తా ఉన్నారు. మీకు అన్ని విషయాలను మన ఈశ్వరన్న గారు మాట్లాడతారు. ఒక ఫ్రీ బస్సు ఒకటి నడుస్తుంది. ఎవరు సంతోషంగా ఉన్నారు? ఊళ్ళో పని చేసుకునే వాళ్ళు రోజు ఫ్రీ బస్ ఏం అవసరం? ఎవరికి అవసరం అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఫ్రీ బస్ అవసరం. వాళ్ళకి ఆల్రెడీ సాలరీస్ వస్తూనే ఉంటాయి. చదువుకునే పిల్లలకు ఫ్రీ బస్ అవసరం. మరి వాళ్ళు తప్పకుండా స్కూల్కి పోవాలి. వాళ్ళకి ఇవాళ ఎంత కోసం అవుతుందని తెలుసా? స్కూల్ పిల్లలకు మగవాళ్ళు ప్రయాణం చేయాలి. ఎప్పుడు మగవాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళు నిలబడు, వీళ్ళు కూర్చున్నారు. సరే, ఆడవాళ్ళు కూర్చోవాలి, సంతోషమే. కానీ వీళ్ళ సంగతి ఏంటి?
ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేసిండ్రు. సరే ఫ్రీ బస్సు పెడితే ఇంకా ఇప్పుడున్న బస్సులకు రెట్టింపు బస్సులు కొత్తవి కొని పెట్టు, మరి అప్పుడు ఎవరికి ఇబ్బంది కాదు. 3 గంటలకు ఒక బస్సు రాదా? 3 గంటలు 4 గంటలు ఏడుస్తున్నారు బస్ స్టాండ్లలో. మరి ఏదన్నా పని మీద అర్జెంట్ పని మీద పోయిన వాళ్ళు, ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళు ఎట్లా పోవాలి? ఇవన్నీ కూడా మరి పిచ్చి. ఇటు ఓ దిక్కు ఆటో డ్రైవర్లు, ఓ దిక్కు పాపం ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఇవన్నీ కూడా దరిద్రమైనటువంటి హామీలు ఇచ్చి మనము దేశంలో లేనటువంటి కళ్యాణ లక్ష్మి సార్ తీసుకొచ్చాడు. నువ్వంటే దానికి బంగారం కల్పిస్తానంటే ఇస్తావా? ఇప్పుడు మన చెక్కులు సాటికి ఇస్తున్నారు. ఇక అయితమే లక్ష అయితే లక్ష, ఈ 3 కొడుకులు అయితే తులం బంగారం ఇయ్యేసి. ఇది ఒకటేనా? పంటలకు బోనస్ ఇస్తున్నారు 500, క్వింటాల్కి 500 ప్రోత్సాహక బోనస్. ఇగో ఇంకొక నెల రోజులలో కోతలు వస్తాయి. మన పార్లమెంట్ ఎన్నికలకు ముందే కోతలు షురు అవుతాయి. ఖచ్చితంగా వీళ్ళ కోతలు బంద్ అవుతాయి. నేను చెప్తున్నా, ఊర్లలో తిరిగిన పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేటోడు ఊర్లలో తిరిగిన పరిస్థితి వస్తుంది. ఇగో ఇప్పుడు ఎల్ఆర్ఈ శిశు 25 లక్షల మంది సమస్య. రేపు మనం ధర్నా చేయబోతున్నాం, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎల్ఆర్ఎస్ అయింది, ఆ రోజు మనం రెగ్యులరైజ్ చేద్దాం, ఫీజులు కట్టండి అని. ప్రభుత్వం నడవాలంటే అన్ని ఫ్రీ ఉంటే కూడా ప్రభుత్వాన్ని ఏడికెళ్ళి తెస్తుంది. ప్రభుత్వం రోడ్ ఎట్లా వస్తుంది, నీ మంచినీళ్ళు ఎట్లా వస్తాయి, నీ స్కూల్ ఎట్లా నడుస్తాయి, నీ దవాఖాన ఎట్లా నడుస్తాయి, నీ సంక్షేమం ఎట్లా నడుస్తాయి, ఇవన్నీ పైసలు ఎడికెళ్ళి ఇవ్వాలి, ఎవరింట్లోకి వెళ్ళి ఇస్తారా? కాబట్టి ప్రభుత్వానికి ఆదాయము ఎవరికి ఇబ్బంది కాకుండా సృష్టించుకుంటుంది గవర్నమెంట్. అందులో ఈ ఎల్ఆర్ఎస్ అనేటువంటి చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి వాళ్లకు రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు హక్కు కల్పిస్తామంటే ఆ రోజు ఏమన్నారంటే, ఆ రోజు పోటీలు పడి మాట్లాడేది, మేము అధికారంలోకి వస్తే ఫ్రీ చేస్తామన్నారు. ఇక ఇలా మనం గదే డిమాండ్ చేస్తున్నాం. మీరు అధికారంలోకి వచ్చిండ్రు, మీరు ఫ్రీగా చేయాలి. ఇవాళ పైసలు కట్టమని ఎందుకు ఒత్తిడి చేస్తారు? మళ్ళీ డబ్బులు కట్టమని ఒత్తిడి ఎందుకు చేస్తారు? మళ్ళీ డబ్బులు కట్టమని డేట్ ఎందుకు ఫిక్స్ చేస్తారు? అంటే ఎంత మోసమో అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్ 9 తారీఖు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడా? డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి 9 2 రోజులకు 3 రోజులకు వస్తుంది. అంటే ఎంత మోసం, ఎంత దగ. పెన్షన్లు వస్తాయా? వస్తలేవు. జనవరి నెల ఎగబెట్టిండ్రు, ఫిబ్రవరి నెల ఒక నెల ఇచ్చిండ్రు, అది కూడా 2000. ఇగో ఈ నెల పెన్షన్ వాళ్ళే. ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు రోజు జీతాలు ఇస్తా అన్నారు, 1 నెల ఇచ్చిండ్రు. తర్వాత ఇప్పటికి కూడా వేరే డిపార్ట్మెంట్లలో 3 నెలల నుంచి ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రానటువంటి డిపార్ట్మెంట్లు ఉన్నాయి. చెప్పుడు వేరు, చేతలు వేరు. రైతు బంధు 3 ఎకరాల లోపే, ఆ 3 ఎకరాలలో లోపున్న కూడా కొంతమంది మాకు రాలేదని లబలం మొత్తుకునేటోళ్ళు. లలిత సహస్రనామ సేవా సమితి ఆధ్వర్యంలో రుద్రాభిషేకం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ లలిత సహస్రనామ సేవా సమితి అధ్యక్షులు కొత్త రేవతి, సభ్యులు పద్మావతి, సరిత, రాధారాణి, పుష్పలత, కృష్ణవేణి, బాలీశ్వరి, పద్మ, అపర్ణ, సుబ్బమ్మ, సుచిత్ర, సునీత, పల్లవి, గాయత్రి, సుజాత, స్వాతి, వాణి, అనురాధ, నిర్మల, విజయ, లక్ష్మి, సుమతి, రత్నమాల, లక్ష్మి, అనసూయ, పద్మజ, రాధ, భాగ్యలమ్మ, లత, కల్పన ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా కాలినడకన శ్రీశైలం వెళ్లే భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం దీక్ష, సాయంత్రం పండ్లు, ఫలహారం, రాత్రికి అల్పాహారం ఏర్పాటు చేస్తూ భక్తులకు సేవ చేస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో షిరిడి సాయి సిండికేట్ స్నేహపురి కాలనీ వారి ఆధ్వర్యంలో కాలినడకన శ్రీశైలం వెళ్లే శివస్వాములకు అల్పాహారం, పళ్ళు, నీళ్లు గత 10 సంవత్సరాలుగా
ఈ యొక్క సంస్థ సేవలు అందిస్తూ ఉన్నది. శివస్వాములకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని వారి యొక్క మహత్ కార్యాన్ని ప్రారంభించడం జరిగింది. దక్షిణే పాదసుందరః దక్షిణే పాద విశ్వేషో నీలకంఠోత్తరీ శ్రుధారం అవధాతారం 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 అవానోచానమవతిష్ఠతి స్వః గణపతి వాహయామి సశక్తి సాంఘ సాయుధ సబాహన సపరివార మహాగణాధీశ్వరాత్ర గచ్చ ఆవాహయామి ఆవాహితో భవ స్థాపయామి స్థాపితో భవ సన్నిహితో భవ సమ్ముఖో భవ అవకుంఠితో భవ వరదో భవ మమ అభిముఖో భవ శ్రీమన్మహాగణాధిపతయే నమః. కలశం నిలిపి పట్టుకోండి, అందరూ పట్టుకోండి. సర్వం యుగం త్రైలేమేశ్వరి సర్వం యుగం త్రై ప్రత్యేది త్వం భూమిరాపాణలో నమః చత్వారివాప్తదాని తం గుణత్రయాతీతః తం దేవత్రయాతీతః తం కాలత్రయాతీతః తం మూలాధారస్వోత్తం తం శక్తిర్జయాత్మకః తాం యోగనోధ్యాయంతరిత్యం తం బ్రహ్మాస్తం విష్ణుసర్వస్వం వాయుస్వం గౌర్యస్వం నిర్మలాస్వం బ్రహ్మ భూర్భువస్వరం గణాదీః పూర్వముచ్చార్య వ్రణాదీః తదనంతరం అనుస్వార ప్రవృత్తలః అర్ధలేంద్రదం ధారేరుతం ఏతత్వనస్వరూపం అకారపూర్వరూపం అకారమధ్యమరూపం అనుస్వారఛాంద్రరూపం బిందురుత్తరరూపం. ముందుగా బతుకమ్మ న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు. మా దగ్గరికి వచ్చినందుకు మేము గత 10 సంవత్సరాల నుండి శివరాత్రికి శ్రీశైలం బయలుదేరుతున్నటువంటి శివభక్తులకు, పాదయాత్ర చేస్తున్నటువంటి భక్తులకు అల్పాహారము మరియు ఫలాలు, స్వీట్లు, వాటరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బతుకమ్మ ఛానల్ మమ్మల్ని గుర్తించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా యొక్క మిత్రుల సహకారంతో ఎవరిని కూడా మేము చందాలు అడగము. మా మిత్రుల సహకారంతో మేమే తలా ఇన్ని డబ్బులు కలెక్ట్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమము 10 రోజుల ముందు స్టార్ట్ చేస్తాము, 5 రోజుల ముందు బంద్ చేస్తాము. 5-6 రోజులు కంటిన్యూగా స్వాములకు సేవ చేసే భాగ్యం మాకు కలిగినందుకు మా యొక్క సభ్యులకు మరియు ఇక్కడ సేవ చేయడానికి వచ్చినటువంటి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ బతుకమ్మ ఛానల్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం ఇంకా ముందు కూడా ఇంకా మంచిగా చేయాలని ఆ శ్రీశైల శివయ్య తండ్రి మా అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఓం నమః శివాయ. మత సామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేయడం అభినందనీయం. డిఐఓ డాక్టర్ రవికుమార్ నాయక్. సవేరా మైనారిటీ ఆధ్వర్యంలో కాలినడకన వెళ్తున్న శివస్వాముల కోసం మెడికల్ క్యాంప్. నాగర్ కర్నూలు జిల్లా పట్టణ కేంద్రంలోని టీఎన్జీఓ భవన్ వద్ద సవేరా మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం శ్రీశైలం కాలినడకన వెళ్తున్న శివస్వాముల కోసం మెడికల్ క్యాంప్, పండ్లు, చల్లని పానీయాల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెల్ఫేర్ అసోసియేషన్లో కొత్తలో వచ్చినప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి జావేద్ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. కానీ అది ఆత్మ పూర్తిగా శాంతించాలంటే ఇలాంటి కార్యక్రమాలు ముందు కొనసాగాలి. అతన్ని ప్రేరణగా ఇక ముందు కూడా మన పిల్లలు అందరూ కూడా ఇదే సామాజిక సేవలు బయలుదేరాలని, ముందుకు సాగాలని, అతను ఎప్పుడు స్మరించుకుంటుండాలని. ఎందుకంటే అట్లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. నేను చాలా మంచిది ఒక తమ్మునిగా, ఒక బ్రదర్గా అతను చూశాను సేవ. మరొకసారి అతను ఆత్మశాంతికి చెందాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు మహాశివరాత్రి సందర్భంగా ఎవరైతే శ్రీశైలంకి దర్శించుకుంటారో భక్తులు పాదచారులు, వాళ్ళ కోసము సవేరా ముస్లిం మైనారిటీ అసోసియేషన్ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి హెల్త్ క్యాంపు అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పండ్లు, ఫలాలు, అల్పాహారము ఇవి పెట్టడం అనేది చాలా ఉపయోగకరము. అలాగే ఏమన్నా కాళ్ళకు ఏమన్నా క్రాంప్స్ వచ్చినా కానీ, ఏమన్నా ఇంజురీస్ అయినా కానీ ఆన్ ద వేలో వాళ్ళకు మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకు క్రాంప్స్ తగ్గడానికి మజిల్ రిలాక్సేషన్స్ తోటి వాళ్ళు ఇన్స్టిట్యూట్ చేస్తున్నారు. అది చాలా బాగుంది. ఈ అవకాశాన్ని అందరూ వాడుకొని శివభక్తులు సద్వినియోగం చేసుకొని వాళ్ళ హెల్త్ పరంగా, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సవేరా ఆర్గనైజేషన్కి థ్యాంక్ యూ. ఇది ఎల్లవెల్లలా కంటిన్యూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆర్గనైజేషన్స్ ఉండడం చాలా ఆనందకరం.
పాపం ఎక్కడెక్కడ నుంచి భక్తులు ఈ ఎండకు ఈ రోడ్ల వెంబడి తిరుగుతూ ఆ కాళ్ళకు బొగ్గలొచ్చి కాళ్ళు నొప్పులయ్యి ఇబ్బంది పడుతున్నాయి, ఆహారం లేక ఎక్కడెక్కడో ఉంటున్నారు. అలాంటి వారిని గుర్తించి ఒక ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి, అది కూడా మత సామరస్యంగా అందరూ వచ్చి ఇక్కడ చాలా బాగా ఆర్గనైజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ముందు చేస్తూ మా వంతు ఏమైనా అవసరం ఉంటే మేము కూడా సహాయం చేస్తామని తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఒక మంచి నినాదంతో ముందుకెళ్తుంది. మత సామరస్యాన్ని కాపాడుదాం, సోదర భావంతో అందరం కలిసిమెలిసి జీవిద్దామనే ఒక నినాదమే మా ఈ సవేరా మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్కి నాంది. ఈ పొగుడు పోసుకున్న సంవత్సరం నుంచి సవేరా మైనార్టీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాము. ఉగాది పంచాంగ శ్రవణాన్ని ముందుగా మేము మా కార్యక్రమంలో మా ఆర్గనైజేషన్ నుంచి నిర్వహించిన మొట్టమొదటి కార్యక్రమం ఉగాదితో స్టార్ట్ అయింది. శ్రీరామనవమికి, సీతారాముల కళ్యాణానికి రంజాన్ నెలలో మేము ఎంతో పవిత్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే రంజాన్ నెలలో మేమైతే సేవిస్తామో షీర్ కుర్మాను పంపిణీ చేసి సీతారాముల కళ్యాణంలో కూడా మేము భాగస్వాములు అయ్యాము. అనంతరం కొన్ని వందల కిలోమీటర్ల దారి పొడవున కాలి నడకన కాళ్ళకు గాయాలైన ముఖ్యమంత్రి ధైర్యంతో శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మాంబ స్వామి వారిని దర్శించుకునేందుకు ఎంతో కఠోర దీక్షతో వెళ్తున్న శివస్వాములను మా నాగరికర్నూలు గుండా వెళ్ళడం మాకు కూడా ఎంతో అదృష్టం. ఎందుకంటే భక్తి శ్రద్ధలతో దేవుని కోరడమే కాదు, శరీరానికి గాయాలైన అనుభవిస్తూ వాటిని ఎంతో మనకు వాళ్ళు దేవుడి పారవశ్యంతో ముందుకెళ్తున్న ఆ భక్తులను మా ద్వారా మేము సేవ చేసుకుంటున్నందుకు మాకు కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. మత సామరస్యమే మా నినాదం. సవేరా మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడక ముందు కూడా నాగరికర్నూలులో మా మత పెద్దలు మైనార్టీలు ఎన్నో ఏళ్ళుగా దశాబ్ద కాలంగా మత సామరస్యాన్ని కాపాడుతూ దసరా, దీపావళి, ఉగాది ప్రతి పండుగలో భాగస్వాములయ్యారు. ఆ వారి పరంపరనే మేము కొనసాగిస్తున్నాము. మా ఈ తరమే కాదు, మా భవిష్యత్తు తరాలు కూడా ఇదే పరంపరను కొనసాగిస్తూ నాగరికర్నూలు జిల్లానే కాదు, నాగరికర్నూలు పట్టణమే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మత సామరస్యాన్ని కాపాడాలి. ఇదే నినాదం. సాటి మనిషిని మానవ సేవే మాధవ సేవ అని ఇందాక వెంకటేష్ గారు కూడా గుర్తు చేశారు. మనము ఒక సాటి మనిషికి సేవ చేస్తున్నామట దేవుడికి చేస్తున్న సేవతో సమానమే. కాబట్టి ప్రతి ఒక్క శివ సాములో, ప్రతి ఒక్క భక్తుల్లో మేము ఆ దేవుడిని చూసుకుంటున్నాము. మాకు ఈ కార్యక్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తున్న టీఎన్జిఓస్ అధ్యక్షులు వెంకటేష్ గారికి, వాళ్ళ సంఘానికి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు, మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ ప్రశాంత్ గారు, రవికుమార్ గారు, మా సుధాకర్ గారు సార్ కూడా రెగ్యులర్గా మా కార్యక్రమంలో ముందుకు వస్తుంటారు. సురేష్ కుమార్ గారు, అంటే మేము పిలువకున్న ఈ కార్యక్రమము వాళ్ళది సొంతంగా భావించి భాగస్వాములు అవుతున్నారు. ఎందుకంటే ఈ సంస్థ ఎటువంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. వారి ఈ భాగస్వామ్యం మాకు నిరంతరం కావాలి. మేము బతుకున్న రోజులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మా భావి తరాలకు కూడా ఇదే ఆదర్శంగా, ఇదే పరంపర కొనసాగించే విధంగా ప్రోత్సహిస్తాము. కాబట్టి మా పిల్లలు కూడా భాగస్వాములు చేస్తున్నాము. మా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ముందుకొచ్చిన ప్రజలందరికీ పేరు పేరున పాదాలు వందనాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలంలోని బుధవారం రోజున విలేకరుల సమావేశంలో మిరుదొడ్డి గ్రామ 1వ నంబర్ ఎంపీడీసీ సుతారి నర్సింహులు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ నిబంధత జీవోను తొలగించాలని, సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందిగా పడుతుందని, గత ప్రభుత్వం హయాంలో ఎల్ఆర్ఎస్ పద్ధతి తొలగించాలని, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నాలు చేశారని, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు మళ్లీ ఎల్ఆర్ఎస్ నిబంధత కొనసాగించాలని కోరుతున్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో మన విలేకరులతో మాట్లాడడం జరుగుతుంది. ఎల్ఆర్ఎస్ అనేది గతంలో టీఆర్ఎస్ వాళ్ళు
అన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాగా లొల్లి చేశారు. మేము గవర్నమెంట్లోకి వస్తే మేము తీసుకురాము, క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు వెళ్ళాల్సిన కొత్తగా నిన్న ఈరోజు 2-3 రోజుల్లో స్టార్ట్ చేస్తామని చెప్పారు. కనీసం కాంగ్రెస్లో బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే వాళ్ళు అన్న మాటల ప్రకారం మేము కూడా మళ్ళీ మాట్లాడవలసి వస్తే సౌటా సన్యాసి దద్దమ్మ అని వాళ్ళు అంటారు, అదే వాళ్ళకు వర్తిస్తుంది. కాబట్టి ఎల్ఆర్ఎస్ అనేది పేదవాడికి సంబంధించిన విషయము. ప్రతి ప్లాట్కి కట్టాల్సి వస్తుంది. ప్రతి ప్లాట్లో కట్టకుండా ఒక్కొక్క ప్లాట్ మీద 25-30 వేల రూపాయల నుంచి ₹1,00,000 దాకా ఫైన్ పడుతుంది. కాబట్టి పేదోడికి నష్టపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎల్ఆర్ఎస్ అనేది క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయకపోతే చాలా పెద్ద ధర్నాలు జరుగుతాయి. ఈరోజు రాష్ట్రం అంతటా ప్రతి ఆఫీసులో, ప్రతి ఆర్డీఓ ఆఫీసులో, ప్రతి దగ్గరలో కూడా టీఆర్ఎస్ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళ కనికరం ఏమైనా ఉంటే అది మాపు చేయాలి. మరీ చెప్తున్నా, నేను ఒక ఎంపీటీసీని, నేను రియల్ ఎస్టేట్లో ఒక జిల్లా మెంబర్ని, ఒక ప్లాట్ ఉన్న వ్యక్తిని చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులలో కూడా కట్టుమానము ఎంతవరకు సమంజసమని నేను సీఎం గారిని హెచ్చరిస్తున్నాను. పనుసు లేని శాతగాని సవటలు సన్యాసులు దద్దమ్మలని మీరు అన్నారు. మరి మీరు తెచ్చినాక కూడా మరి అదే మీకు వర్తిస్తుంది. మరి మీరెందుకు ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు? పేదోడికి అనేది భారం పడకుండా ఎల్ఆర్ఎస్ అనేది మాపు చేయాలి. నేను మా మిడిదొడ్డి మండలి తరఫున మేము పర్ఫెక్ట్గా మరి హెచ్చరిస్తున్నాము. ఇదే కొనసాగినట్లయితే మేము కూడా రేపు ఎంఆర్ఓ గారికి, ఎల్లుండి ఆర్డీఓ గారికి మేము కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరీ చెప్తున్నాను, రియల్ ఎస్టేట్లో చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రైతులు మరి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళు కట్టడానికి సిద్ధంగా లేరు, కట్టిన మీకు తగిన బుద్ధి కూడా రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా మీకు చెప్తారు. రేపు ఎంపీ ఎలక్షన్కి ఏమైనా కడతావో నేను అన్నిటికి వెళ్తాము, ఇన్నికి వెళ్తామంటున్నారు. మీకు దమ్ము లేని శాస్త్రులు శాతగాని దద్దమ్మలాగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎన్ని గెలుస్తారో అనేది మేము చూస్తాం కూడా అని మరీ హెచ్చరిస్తున్నాం. సామాన్య ప్రజలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామకుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎన్నికలకు ముందు ఎల్ఆర్ఎస్ భూముల క్రమబద్దీకరణ తదితర ఉచిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై బట్టి మాటలు, ఎల్ఆర్ఎస్ పై బట్టి మాటలు, ఎల్ఆర్ఎస్ పై మాట మార్చిన కాంగ్రెస్ ను, ఎల్ఆర్ఎస్ పై మాట మార్చిన కాంగ్రెస్ ను రాష్ట్ర ప్రభుత్వం వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం వైఖరి. తెలంగాణలో ప్రజలందరినీ కూడా మోసపూరితం చేసుకుంటూ ప్రభుత్వం అంతా కూడా కాలయాపన చేసుకుంటూ ఏది కూడా ఏ పనులను కూడా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది కానీ ఎలక్షన్ అప్పుడు చెప్పింది కానీ ఏది కూడా ముందుకు సాగడం లేదు. అందులో భాగంగానే ఇవాళ ఎల్ఆర్ఎస్ ఇప్పుడున్న డిప్యూటీ సీఎం కానీ 3 మంత్రులు కానీ ఎల్ఆర్ఎస్కి ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా మేము ఇస్తామని చెప్పి ఆ రోజు అన్నీ ఉచితాలే అని చెప్పుకుంటా ఎలక్షన్ పోవడం జరిగింది. వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ రాగానే ఎలాంటి ఫీజులు లేకుండా ఇలా ఎల్ఆర్ఎస్ కావాలని ప్రజలందరూ కూడా మీకు ఓట్లేస్తే ఇవాళ ఎల్ఆర్ఎస్ కూడా మళ్ళీ రుసుము ఉంటుంది అని చెప్పి ఇవాళ మాట్లాడడం జరుగుతున్నది. ఇవాళ ప్రజలు ఎందుకు ఇట్లా మభ్యపెట్టి మీరు ఇన్ని రోజులు ఇట్లా చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ గౌరవ కొప్పులీశ్వర్ గారి ఆధ్వర్యంలో, గోరకంటి చంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్ఆర్ఎస్ రుసుములు లేకుండా ఫీజు చెల్లించే దిశలో మేమందరం కూడా ఎంతటి ధర్నాలకైనా సిద్ధమవుతాం. ఇవన్నీ కూడా మీరు 6 గ్యారెంటీలు కానీ ఇవన్నింటినీ కూడా ఏది కూడా మీరు ఏదో
నామవాస్తం వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటా ముందుకెళ్తున్నారు. కానీ ఏది కూడా అయితే పోతే కూడా ఎవరికి కూడా నమ్మకం లేకుంటున్నది. ఖచ్చితంగా గుణపాఠం చెప్పే విధంగా, కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పే విధంగా, బొందబెట్టే చెప్పే విధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కంకణం కడుతున్నారు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో ఇంకెన్ని అబద్ధాలు చెప్పి మీరు ఇంకా ముందుకొస్తారా అనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికే ఇన్ని అబద్ధాలు చెప్పి ఇవాళ మీరు ప్రభుత్వంలోకి వచ్చిర్రు. ఇక రాబోయే కాలంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలని మిమ్మల్ని ఒప్పుకునే విషయంలో లేరు. ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని కోరుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ ను ప్రభుత్వం ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రాజేశ్వరరావు దేశపాండే. ధర్నాలో దేశపాండే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్దీకరణ ఉచితంగా చేపట్టారని, నాడు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని ఇప్పుడు ఫీజు అంటున్నారని, ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట ఇచ్చి ఇప్పుడు బడవ తిప్పారని అన్నారు. మా యొక్క నాయకుడైనటువంటి హరీష్ అన్న గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు సంగారెడ్డి టీఆర్ఎస్ నాయకులందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఏదైతే బీద ప్రజలకు ఏదైతే గతంలో ఏదైతే హామీ ఇచ్చిరో ఎలక్షన్ టైంలో ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా అమలు పరుస్తాం, ఏదైతే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అది చిన్న అంటే ఏదైతే 100 గజాలు 200 గజాలు ఏదైతే ప్లాట్లు కొనుక్కొని ఆ రోజు రెగ్యులేషన్ ఏదైతే ఆ స్కీమ్లో ఏదైతే అనామకంగా అంటే అక్కడ ఉన్నటువంటి వేసినప్పుడు గవర్నమెంట్ తరఫున వాళ్ళకి రానప్పుడు ఈరోజు ఎల్ఆర్ఎస్ కట్టుకొని మరి వాళ్ళని రెగ్యులరైజేషన్ మాట ఇచ్చారో ఆ మాటలో వాళ్ళు ఏం చెప్పారంటే ఫ్రీగా అమలు పరుస్తాం మేము ఈ స్కీమ్ను ప్రతి ఒక్కరికి అని చెప్పి నమ్మబలికి ఓట్లు వేసుకొని ఈరోజు అధికారంలో కూర్చున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మా ప్రభుత్వము హామీతో కోర్టుకు పోయినటువంటి వెంకటరెడ్డి గారికి ఇవాళ కనిపిస్తలేరు వాళ్ళు. మళ్ళీ మేము పైసలు వసూలు చేస్తాము. ఇవాళ 25 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. మరి ఏదైతే లబ్ధిదారులకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారం సాధించడమే గొప్పతనం కాదు, మరి ఆ విధంగా ప్రజలకు మీరు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరి మీరు ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా అమలు పరిచేంత వరకు కూడా మేము టీఆర్ఎస్ మా యొక్క నాయకులు అందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి సంగారెడ్డిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని చెప్పి కూడా మా చింతా ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఈ విధంగానే పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని అంతర్గా మండలం ముర్మూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రం నిర్వాహకురాలు పెండ్యాల విమల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ముర్మూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా మహిళలను విమలమ్మ సన్మానించారు. సందర్భంగా మహిళలకు పట్టు శాలువాల చీర సారెతో సన్మానించి అనంతరం ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ముర్మూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మహిళా ఉద్యోగినులకు మహిళలకు గ్రామంలో ర్యాలీ అనంతరం ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, కుర్చీ పోటీలు నిర్వహించి పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశామని తెలిపారు. ఒక్క నిమిషం క్యామ్ లేదు ఇది చూడండి పంపిస్తారు దగ్గరకుండా ఒక్క నిమిషం క్యామ్ లేదు ఇది చూడండి పంపిస్తారు అదే ఇంటి ఇట్లా గుత్తి ఇంటికి ఇట్లా అట్లా 2 ఉండండి, ఇట్లా పట్టుకోండి. ఇంకోటి
షాల్ పంపి కింద పట్టుకో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ముర్మూర్ అంగన్వాడీ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించినాము. ఉదయం 9 గంటలకు గ్రామంలో ర్యాలీ తీసి తదనంతరం మహిళలకు ముగ్గుల పోటీ, ఆటల పోటీ, కుర్చీ పరుగు అవి నిర్వహించినాము. దానిలో ప్రథమ ద్వితీయ బహుమతిని అందజేస్తున్నాము. తదనంతరం మా అంగన్వాడీ కేంద్రంలో గర్భిణి అయినటువంటి గోపు రోజా, యాదండ రవళిని మహిళా దిన సందర్భంగా వారికి చీర సారె పెట్టి వారికి శ్రీమంతం చేసినాము. ఈరోజు మా అంగన్వాడీ పరిధిలో సిఏ పెసరి భాగ్యలక్ష్మి తను 25 స్వశక్తి గ్రూపులను ఎంతో నిదానంగా, సంతోషంగా, ఎవరికి ఏ మాట రాకుండా లోన్లు ఇప్పిస్తూ అన్నిటినీ విజయవంతంగా అందరిలో కలిసి ఉంటూ చాలా గొప్పగా ఈ గ్రామంలో జరుగుతున్నది. ఆమెకు మా అంగన్వాడీ కేంద్రంలో షాల్వాతోని చిత్తు సత్కారం, ఏదో మా తోచిన చిన్న సత్కారం చేసి అభినందగా, ప్రేమగా ఆమెను సత్కరించినాము. మా గర్భిణీలు, బాలెంతలు, మా పిల్లలు, మా తల్లులు అందరు ఈ ప్రోగ్రాంలో అడ్జస్ట్ అయినారు. అందరికీ హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నామని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ శివాలయం ప్రధాన అర్చకులు రుద్రభట్ల రమేష్ శర్మ తెలిపారు. ఈ మేరకు జనగామ శివాలయం ఆవరణంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముందుగా జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం నూతన కమిటీని పరిచయం చేసుకున్నారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఈ ఒక ప్రాచీన జనగామ గ్రామం అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా దక్షిణ భారతదేశంలో ఎక్కడి లేని విధంగా 3 నిలువెత్తు శివలింగాలతోని ఉత్తరధారంగా ఈ యొక్క దేవాలయం మనకు ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే మహాశివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకొని ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టు గౌరవనీయులు రాంగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీమతి శ్రీ మనాలి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా మేయర్ గారు, గౌరవనీయులు స్థానిక కార్పొరేటర్ కవిత సరోజని గారు, దేవాలయ చైర్మన్ జనగామ నారాయణ గారు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు అందరి సహకారంతో ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా సింగరేణి యాజమాన్యం జీఎం గారు, మున్సిపాలిటీ నుంచి కమిషనర్ గారు, వారి అందరి సహకారంతో కూడా అన్నగారి ఆదేశాల మేరకు ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ యొక్క శివరాత్రి పర్వదినం మార్చి 8 శుక్రవారం మాఘబహుళ త్రయోదశి తత్కాల చతుర్దశి నాడు మనకి ఈ సంవత్సరం ఈ మహాశివరాత్రి వస్తుంది. కాబట్టి స్వామివారి యొక్క కార్యక్రమాలు ఉదయం 4 గంటలకు బ్రహ్మముహూర్తంలో స్వామివారిని మంగళవాద్యాలతో మేలుకొలుపు, 4 గంటల 30 నిమిషాలకు మా గణపతి పూజ, 5 గంటలకు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, తదనంతరము తీర్థప్రసాద వితరణ, రాత్రి లింగోద్భవ సమయం వరకు కూడా స్వామివారికి అభిషేకము, అర్చనలు, అదేవిధంగా ఆ యొక్క పరమేశ్వరునికి వాహనమైన ఈ కోడగట్టే సాంప్రదాయము మనకి తెలంగాణ ప్రాంతంలో వేములవాడ, జనగామ ఈ 2 ప్రాంతంలో ఉంది. ఎందుకంటే ఇక్కడి దేవుడు వేములవాడకు వెళ్ళినారని చెప్పి మనకు ఒక ఆనవాయితీ వెనక నుంచి కూడా పెద్దలు చెప్తారు. కాబట్టి అదే సంస్కృతిని మనకు ఇక్కడ కోడగట్టే సదుపాయాన్ని కూడా మన కమిటీ సభ్యులు, పెద్ద మనుషులు అందరూ ఇక్కడ మనకు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారిని ఎదుర్కొల్లు కార్యక్రమంతో రథోత్సవం రామాలయం తీసుకెళ్లి కోదండ రామాలయంలో
స్వామివారిని ఎదుర్కొని సాయంత్రం 6:05 గోధూలికా సింహలగ్న పుష్కరాంశ సుముహూర్తమున లోక కళ్యాణార్థమై ఆ యొక్క పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సంస్కృత కార్యక్రమాలు, చక్కటి భజన కార్యక్రమం ఉంటుంది. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో బిల్వా స్తోత్రము, తదనంతరం కూడా స్వామివారికి అభిషేకము, తీర్థప్రసాద వితరణ, మహారతి కూడా ఉంటుంది తెల్లవారి ఉదయం. మరుసటి రోజైన 9వ తారీఖు నాడు శనివారం నాడు ఆ యొక్క స్వామివారి యొక్క సన్నిధిలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి గ్రామస్తులు, పారిశ్రామిక ప్రాంత ప్రజలు అందరూ కూడా వచ్చి ఆ యొక్క కోరిన కోరికలు తీర్చి ఆ బోలాశంకరుని దర్శించుకొని తమ తమ జీవితాలను ముక్తి పొందవలసిందిగా కోరుతున్నాం. దయవల్ల ఈరోజు అన్న చాలాసార్లు మా గురించి పూజలు చేయడం జరిగింది. ఇక్కడ ఆ దేవుడి దయవల్ల ఈరోజు రాజశేఖర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఏదున్నా ఆయనకి అన్ని ఈ గుడి అభివృద్ధి గురించి కానీ ఇంకా వేరే ఎటువంటి మన ప్రజలకి ఏ కష్టం లేకుండా, ఇప్పుడు మనం లాస్ట్ టైము సమ్మక్క సారక్క జాతర అప్పుడు ఎట్లా అయితే జరిగిందో ఒక క్రమశిక్షణతోని, ఒక మంచి డిసిప్లినరీగా పెద్దోళ్ళకి ఒక లైను, ఇవన్నీ కూడా ఇక్కడ కూడా మనం చేపట్టాలని మక్కన్ సింగ్ గారి ఆదేశము. అండ్ అదేవిధంగా ఎవ్వరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు దేవుడి దర్శనం చేసుకుంటానికి ఇబ్బంది పడకుండా ఇక్కడ ఉన్న సిబ్బంది మళ్ళీ వాలంటీర్స్ని కూడా పెట్టి ఇక్కడ ఉన్న అన్నలందరూ ఎవరైతే కమిటీ చైర్మన్స్, ఇప్పుడు కొత్త కమిటీని నేను కోరుకునేది ఏదంటే ఎవ్వరు కూడా ఇక్కడ కష్టపడకూడదు, ఇబ్బంది పడకుండా వాటర్ సౌకర్యం కానీ వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా చూసుకునే బాధ్యత ఈ కమిటీదని తెలుసుకుంటూ ఈ ప్రతి ఒక్క శివరాత్రి రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మేము కూడా ఇక్కడ వండుకుంటా ఏ కష్టం లేకుండా మాకు కూడా బాధ్యతగా రాజశేఖర్ గారు ఆ బాధ్యత తీసుకొని అంతా కరెక్ట్గా నడిచే విధంగా చేస్తామని తెలుసు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.